ఎవలెవలు వస్తారో రావాలి, ఎంతమందిని పట్టుకొస్తారో దేవాలి. ఆలోచన వద్దు, ఆలస్యం అసలే వద్దు. లైన్లో రావాలి, కండవాలు కప్పుకొని పోవాలి. ఇగో ఈ మాటలు ఒకటి అంటలేరు కానీ దాదాపు కాంగ్రెస్ కథ అయితే గిట్లనే ఉందట. ఎప్పుడో తీరిక చూసుకొని చేరికలు చేసుకున్నాడు కాదు, ముద్దుగా ముహూర్తాలు పెట్టుకొని మరి జాయినింగ్లు చేసుకుంటురట. కారు సవారీ జాలనుకునే లీడర్లు కాంగ్రెస్ కండువా కప్పుకొని హస్తం సభ్యత్వం తీసుకునే తందుకు కొత్తంగిలకు కొల్తీచ్చే పనుల పడ్డట్టే కొడుతున్నది. పవర్లకొచ్చి 100 రోజులు కాకముందే మా పనితనం నచ్చి వాళ్ళు నేనొస్తా నెత్తి కొట్టుకొని అడుగుతుంటే మేమెందుకు కాదంటాము అని కాంగ్రెస్ వాళ్ళు కూడా వెనక ముందు కాకుండా వెల్కమ్ చెప్తున్నారు. ఇప్పటికే కింది స్థాయిల మున్సిపాలిటీలు జెడ్పీలు హస్తగతమైన శానా వరకు ఎక్కువ నొద్దుల సంది ఒకరికొకరు ముందుగాల మర్యాద చొప్పున కలిసి అటెంక కండువాలు కప్పుకున్నాడు మోపేస్తున్నారు. ఇక 11 తారీఖు నాడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేరికతోటి కార్ పార్టీలకెళ్ళి కాంగ్రెస్ లకు జంపింగ్లు జోరు అందుకుంటాయని టాకు. మొదలు కాంగ్రెస్ లో పొంగులేటి ఫాలోవర్ గా పేరెళ్ళిన తెల్లం వెంకట్రావు ఆయన అడిగిన భద్రాచలం టికెట్ మీద గ్యారంటీ రాకపోయే వరకు అప్పటికప్పుడు గులాబీ కండువా కప్పుకొని గులాలు చల్లుకున్నాడు. ఇక కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక అటు అన్నట్టే ఉన్న తెల్లం వెంకట్రావు కొన్ని వద్దుల కింద కుటుంబంతో రేవంత్ రెడ్డిని కలిసిండు. కేసీఆర్ మొన్న ఖమ్మము మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గాల ముచ్చట మీద మీటింగ్ పెడితే దానికి కూడా డుమ్మా కొట్టిండు. దాంతో కాంగ్రెస్ లో ఓడు ఖచ్చితమైన టాక్ జోరు అందుకున్నది. బూర్గపాడు సభల 11 తారీఖు నాడే తెల్లం వెంకట్రావును చేర్చుకున్న కానుంచి ఇక చేరికల జాతర ఉంటదని వస్తున్నది. ఇదివరకు కాంగ్రెస్ కెళ్లి 12 మందిని కారెక్కించుకొని హస్తాన్ని ఆగం చేద్దామని చూసిన కేసీఆర్ కి దెబ్బ కొట్టే తీరు కంసే కం 15 మందినన్న గుంజాలని రేవంత్ ప్లాన్ ఉన్నాడట. మొన్న చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా పోయి రేవంత్ను కలిసిండు. ఇంకా కొందరు కూడా పోతున్నారని వచ్చే వరకలా వాళ్ళతో మాట్లాడి మీరు ఓకుర్రి అని కేటీఆర్ హరీష్ కలిసి బుధగరిచ్చి కడుపులో తలకాయ పెట్టి మరీ ఉండురని చెప్తున్నారని ఈయనొస్తూనే ఉన్నది. మరి ఇన్నిటి నడమ ఎవరు పోతారు ఎవరు మాటిని ఊకుంటారనే చూడాలిగా.